ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు. బట్ ఈరోజు ఎక్కడ పెట్టినా యువకులు అడ్డదాలు పడుతున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు ఏముంది, ఇంకేం చదివినా లాభం లేదని ఈరోజు గంజాయి వాటికి అలవాటు అవుతున్నారు. ఒక్కటే నేను క్లియర్గా చెప్తాను, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపిక అయింది. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఆయన తీసుకొస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ నెల్లూరులో ఏదైతే పనులు స్టార్ట్ చేసి 28 పనులు స్టార్ట్ చేశారు, అందులో కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇన్కంప్లీట్ కూడా అవన్నీ పూర్తి చేసి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువకులు చదువుకొని ఉన్నారో వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి. అంటే మనం ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ మంచి వ్యాపారాలు చేసుకుని దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఇద్దరు చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సింది. థ్యాంక్ యూ.